నా పేరు రామోజు కట్టుమూరి. మేము కర్నూలులో ముజఫర్నగర్లో ఉంటాము. లాస్ట్ వీక్ మా బేబీ బెడ్ మీద నుంచి కింద పడ్డాడు. సో కింద పడదాంట్లో ఎక్కువ ఏడ్చడం మొదలుపెట్టాడు. సో మేము వితిన్ 1 అవర్లో ఇక్కడ మెడికవర్ హాస్పిటల్కి వచ్చాము. సో ఇక్కడ వెంటనే సిటీసీ స్కానింగ్ తీయడం జరిగింది. సో సిటీసీ స్కానింగ్లో ఎక్కువ రక్తం అనేది గడ్డగట్టింది తలలో. సో దానికి విశ్వకుమార్ సార్ వచ్చి దీనికి సర్జరీ చేయాలి, ఎందుకంటే బేబీ కూడా అన్కాన్షియస్లో ఉన్నాడు. సో దానికి సర్జరీ చేయాలని చెప్పాడు. సో మేము కూడా అప్రూవ్ ఇచ్చాము. సో దాని తర్వాత సర్జరీ చేశాడు అండ్ సక్సెస్ అయింది. సో దాని తర్వాత బేబీ రికవర్ అయ్యే ప్రాసెస్లో మల్టిపుల్ ఇష్యూస్ ఫేస్ చేశాడు. లైక్ బేబీకి కార్డియాటిక్ అరెస్ట్ అవ్వడం, సో దాని తర్వాత బేబీకి బీపీ ఎక్కువ ఉండటం అండ్ తలలో బ్లీడింగ్ ఇష్యూస్ అండ్ ఫిట్స్ కూడా రావడం జరిగింది. సో దానికి డాక్టర్స్ అంతా వెంటిలేటర్ మీద పెట్టారు. సో 1 or 2 days తర్వాత వెంటిలేటర్ రిమూవ్ చేసి చెక్ చేశారు. సో బేబీకి బ్రీతింగ్ ఇష్యూ అలాగే వచ్చింది. దానికి మళ్ళీ డాక్టర్స్ వెంటిలేటర్స్ మీద పెట్టారు. సో దాని తర్వాత 2-3 days తర్వాత డే బై డే రికవర్ అవుతా వచ్చాడు. సో దానికి వెంటిలేటర్ మీద కూడా రిమూవ్ చేయడం జరిగింది. సో ఫైనల్గా బేబీ రికవర్ అయ్యాడు. డాక్టర్ మురాజీ సార్ అండ్ సింధూర మేడం ఆల్సో ఈ రికవర్ అయ్యే ప్రాసెస్ని వాళ్ళు హ్యాండిల్ చేశారు. అండ్ ఇక్కడ పనిచేసే నర్సెస్ కూడా అవైలబిలిటీలో ఉండడం వల్ల సో బేబీ హెల్త్ కండిషన్ అనేది డే బై డే ఇంప్రూవ్ అవుతుంది. సో ఫైనల్గా మాకు ఈరోజు డిశ్చార్జ్ చేసి ఇచ్చారు. సో థ్యాంక్స్ టు ఆల్ డాక్టర్స్ అండ్ థ్యాంక్స్ టు మెడికవర్ హాస్పిటల్.